హలో అండి, నేను నూర్జహాన్. కిచెన్ వేస్ట్ కంపోస్ట్. ఇక్కడ 3 కుండలు. ఈ 3 కుండల గురించి నేను ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఎంత ఈజీగా కంపోస్ట్ చేసుకోవచ్చో దాంట్లో. కంపోస్ట్ ఇప్పుడు దాంట్లో అంతా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంది. ప్రాసెస్ నడుస్తుంది. అది అయిపోయిన తర్వాత, కంపోస్ట్ అయిపోయిన తర్వాత చూపించి ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్, అందరూ గ్రో బ్యాగ్ మీరు ఎలా ఖాళీ చేస్తారని, అంతంత పెద్ద గ్రో బ్యాగ్స్ ఖాళీ చేయటం అంటే చాలా కష్టం కదా అని అడుగుతున్నారు. ఇక్కడ ఇంతకుముందు గ్రో బ్యాగ్ చూపించాను కదా, ఇక్కడ కింద అంతా వేసానండి. ఇదిగోండి గ్రో బ్యాగ్ ఖాళీ చేసేసాను. ఆ మూలకుంది. ఖాళీ చేసి అలా వేసాను చూడండి. టబ్బుల్లో, బకెట్లలో మొత్తం నింపేశానండి. ఒక పక్క నుంచి తీసుకుంటూ రావటమేనమాట. ఇదిగోండి దీంట్లో, తర్వాత దీంట్లో, అంటే చూసారా, 1 2 3 4 5 6 టబ్బులు, 6 తర్వాత 7, ఈ మొత్తం 3 కుండల్లో 8 వేసుకోండి. 8 టబ్బుల కంపోస్ట్ మనకు రెడీ అయిపోయింది. ఓన్లీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్. పైన ఒక లేయరే మట్టి వేసాను అనమాట. ఎంత వచ్చేసిందో చూసారా, ఒక గ్రో బ్యాగ్ నింపితే 8 టబ్బుల కంపోస్ట్ వచ్చింది. 8 టబ్బులలోకి మనం ఎంత మట్టి కలుపుకోవచ్చు, మళ్ళీ 8 టబ్బులకు మట్టి కలుపుకోవచ్చు. ఇసుక, వేపపిండి, ఇక ఎండిన పేడ ఒక 8 టబ్బులు కలుపుకోవచ్చు. మనకి దగ్గర ఒక ట్రాలీ మనమే కంపోస్ట్ చేసుకోగలుగుతాం అనమాట. మన కిచెన్ సాయిల్ మిక్స్ ఇంత ఈజీగా మనం సాయిల్ మిక్స్ ఎంత బాగా ట్రాలీలు మనమే మన ఇంట్లో మన వంటగది నుంచి వ్యర్థాలతోనే ఇంత బాగా ఇంత ఎక్కువ మొత్తంలో కంపోస్ట్ చేసుకోవచ్చు. మీరు మట్టి అసలు కొనకుండా వాడకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నారండి అని చాలా అడుగుతున్నారు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, చూసారు కదా, 8 టబ్బుల కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని మనకి ఎంత అవుతుందో చూడండి. 8 మట్టి, మళ్ళీ 8 పేడ, ఒక 2 బకెట్ల ఇసుక కలుపుకోవచ్చు, ఒక బకెట్ వేపపిండి కలుపుకోవచ్చు. చూడండి ఎంత ఎక్కువ మొత్తంలో మనం ఎన్ని మొక్కలు పెట్టుకోవచ్చు. బయట నుంచి తెచ్చుకోకుండా ఇలా గార్డెన్, ఇంత పెద్ద గార్డెన్ మెయింటైన్ చేస్తున్నానంటే కారణం కిచెన్ వేస్ట్ కంపోస్ట్. ఈజీగా ఒక్కొక్క టబ్బు పెట్టుకొని గ్రో బ్యాగ్ ఒక సైడ్ నుంచి టాపీతోటి ఒక్కొక్క బకెట్ నింపుకుంటూ వచ్చానండి. అంతే ఈజీ. ఎంత 2 అవర్స్లో నేను ఖాళీ చేసేసాను అనమాట. 2 గంటల టైం పట్టింది నాకు అంతే ఇవన్నీ నింపడానికి. ఎంత ఈజీ చూశారు కదా, మీరు కూడా అలా ట్రై చేయండి. గ్రో బ్యాగ్స్, అంత పెద్ద గ్రో బ్యాగ్స్ ఎలా ఖాళీ చేస్తున్నారండి అని అడుగుతున్నారు కదా, అందుకని ఒక్కసారి చూపిద్దాం మీకు ఎలా మనం టబ్బులు. ఇది చూడండి, ఇది పెద్ద బకెట్. ఈ బకెట్ నింపేశాను. తర్వాత పెద్ద టబ్బు, అదొక టబ్బు, అదొక బకెట్, అదొక బకెట్, ఇదొక పెద్ద టబ్బు. ఇవి ఈ కుండలు ఇన్ని నింపుకున్న తర్వాత నాకు సమ్మర్లో నా కంపోస్ట్ రెడీ అయిపోయిందండి. రెయినీ సీజన్కి రెడీ అయిపోయింది అనమాట. సమ్మర్లో మనం ఎంత కంపోస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే రేపు రెయినీలో ఎంత ఈజీగా మనం కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు, విత్తనాలు పెట్టుకోవచ్చు, పండ్ల మొక్కలు నాటుకోవచ్చు. మన చేతి కింద ఇంత కంపోస్ట్ రెడీగా ఉంటుందండి. తర్వాత నేను చెప్పాను కదా, ఈ పేడ కూడా సేకరించుకొని ఇప్పుడు ఎండబెట్టుకొని రెడీ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే ఒక్క పేడ రెడీ చేసుకోగలిగితే చాలన్నమాట. మీకు పాత మట్టి, నేను చెప్తుంటాను కదా, ఈ కుండీలలో, ఈ టబ్బుల్లో ఉన్న మట్టి సాయిల్ అంతా, ఎక్కువగా ఉన్న సాయిల్ అంతా తీసి నేను మళ్ళీ ఈ కంపోస్ట్లో కలిపేస్తూ ఉంటాను అనమాట. మళ్ళీ దాంట్లో ఈ కొత్త కంపోస్ట్ వేస్తూ ఉంటాను. అంతేనండి, తీయటం వేయటం అంతే. ఈజీగా మనం మొక్కలు మనం పెంచుకోవచ్చు. ఇలాంటివి బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నేను చెప్తాను కదా, ఒక్క వేపపిండి, యాపాకులు దొరికే వాళ్ళు యాపాకులు వేసుకోవచ్చు. ఇసుక కొంచెం సేకరించుకోవాలి. ఒక 2 బకెట్లు ఇసుక దగ్గర పెట్టుకున్నామంటే మనం కొత్త కుండీ పెట్టుకునేటప్పుడు ఓ 2 గుప్పిళ్ళు ఇసుక వేసుకుంటూ ఉండొచ్చు. ఇంత ఈజీగా, ఎంత హ్యాపీగా మొక్కలు పెంచుకోవచ్చు. నేనైతే అలాగే పెంచుతున్నానండి. ఎంతో హ్యాపీగా, ఎంతో ఈజీగా, ఎలాంటి శ్రమ పడకుండా నేను మొక్కలు పెంచుతున్నాను. అలాగే మీరందరూ కూడా చక్కగా పెంచుకోవాలి. ఇలా పండ్లు చూడండి, ఇంత వేడిలో, ఇంత ఎండల్లో ఎంత చక్కగా ఎన్ని మొగ్గలు చూసారా. ఈ ప్రతి పువ్వు కాయగా మారిద్దండి. ఒక్క కాయ కూడా రాలిపోదు. ఇవన్నీ పోతే ఎలా వచ్చినాయి చూడండి. అన్ని రకాల పోషకాలు మన కిచెన్ వేస్ట్లో ఉంటాయండి. కిచెన్ వేస్ట్లో అన్ని తొక్కలు వేస్తాం. పండ్ల తొక్కలు, కూరగాయ తొక్కలు, ఆకుకూరలు, పాలు, పెరుగు, చపాతీ, అన్నము, ఇక వీటన్నిట్లో అన్ని రకాల మొక్కకు కావాల్సిన పోషకాలు ప్రతిదీ, ఇది అందింది, ఇది అందదు అనకుండా అన్ని రకాలు మనకి మొక్కకు అందిస్తున్నాము. కాబట్టి మనకి ఎంత బాగా మొక్కలు ఇంత హెల్తీగా ఈ ఎండల్లో కూడా ఎంత బాగా ఎన్నెన్ని కాయలు కాస్తున్నాయి అనేది మీరు చూడండి. సైజు
ఎంత పొడవుగా కాయలు, ఎంత చక్కగా, ఎంత హెల్తీగా. చుట్టూ చూపిస్తున్నాను. ప్రతి మొక్క మన పండ్ల మొక్క మనకు ప్లేస్ ఉండాలే కానీ ఎన్నో రకాల మొక్కలు మనం నాటుకోవచ్చు. అన్ని రకాలు పప్పాయి కూడా పెంచుతున్నాము, అరటి పెంచుతున్నాము, తర్వాత నేరేడు, ఇంకా అంతకంటే కావాల్సింది ఏంటంటే మునక్కాయలు అయితే మీకు అందరికీ తెలుసు. ఇంత బాగా మనం ఇంత హెల్తీగా ప్రతి మొక్కను పెంచుకోవచ్చండి. ఓకేనా? థ్యాంక్ యూ.